ఎవరే కాచాపూర్ ఏం చేస్తుంటావు? వ్యవసాయం వ్యవసాయమేనా? ఏం పంట వేసినావు? పొలం పొలం వేసినావు. వరే అయితే పత్తి పెట్టాం. అంతే, కొంత పత్తి కొంత వరి. కాంట పోయినాయి వరి వడ్లు పోయినాయి పోతలేవంటగా? పోతున్నాయి పోతున్నాయా? పోతున్నాయి. ఇప్పుడు ఏడాది అవుతుంది కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ ఏడాది కాలం? చాలా బాగుంది. బోనస్ వస్తాను మాకు. కానీ వరి వేసిన వాళ్ళు అందరూ చచ్చిపోతున్నట్టు కానీ చాలా బాగుంటాను. మస్తు మన బోనస్ వస్తాను, మంచిగా ఉంటాను. ఇప్పుడు కాంగ్రెస్ ఫెయిల్ అయింది అంటారు కదా సంవత్సరంలో. మాది ఎప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వమే పేదోళ్ళని దగ్గరికి రానియాలి. వాళ్ళ లీడర్లకే చేసుకున్నారు, మమ్మల్ని రానియాలి. బాగానే ఉన్నది ప్రభుత్వం, మంచిగా ఏడాదిలో సక్సెస్ అయింది అనుకోవచ్చా? అయింది బోనస్ పడుతుంది. మొత్తం అందరికి రైతులకు ఇబ్బందులు పెడతా ఉంది, ఇంకా అందరికి కరెంటు పోతా ఉంది అని చెప్పి చెప్తా ఉంటారు. 2 లక్షలు మాపి అయినాయి, రుణం మాపి బోనస్ వేసిండు. మళ్ళీ కూడా తెచ్చుకున్నాం మేము బ్యాంకులలో తెచ్చుకున్నాం. ఇప్పుడు ఓకే అండి కాంగ్రెస్ ఓకే. రేవంత్ రెడ్డి సెట్ అయ్యండి సీఎంగా మరి? సెట్ అయ్యి కొత్త వాళ్ళు ఇంకోళ్ళని లేదు నెగ్గరు. అంతకుముందు సీనియర్లు కూడా ఉన్నారు. కారు ఇప్పుడు కేసీఆర్ నయం ఉండేనా రేవంత్ రెడ్డి నయం ఉండే? రేవంత్ రెడ్డి నయం. కేసీఆర్ నయం అని అంటారు కదా. కాదు, మా దళితులను రానియాలి దగ్గర. పేదోళ్ళ నోళ్ళు చూడలే అంటావు. చూడలే. ఓకే బాబు, ఓకే. ఎవరే అడిసిరంపురమే. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఏం పంట వేసినావు మరి? వడ్ల పంటనా? కొన్నారా మరి వాటిలో? కొంటలేరంటగా? కొంటారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏడాది అవుతుందిగా, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. కేసీఆర్ నయం ఉండేనా రేవంత్ రెడ్డి? ఇప్పుడు రేవంత్ రెడ్డి నయం అనిపిస్తుంది. రుణమాఫీ అయిందా మరి? ఏమన్నా అయింది. ఎంత అయింది? 1,00,000 అయింది. మరి అయితలేదు, రైతులు చచ్చిపోతున్నారు అంటారు కానీ కొన్ని అయితలేవు మరి, కొన్ని కాలే. అయిన కాడికి అయితే అయినాయి, కొన్ని కాలే ఇంకా. ఇప్పటికే కొన్ని ఎట్లా కాలేదంటే అది దాని పేరేంది, ఇది అది మీరేసే 2 లక్షల మీద ఉన్న కాలే, పేర్లతో పోవడంలో కాలేదు. ఇప్పుడు మరి అవి కూడా అయితే అంటుండు కదా. అయితే అంటాడు. మరి రేవంత్ రెడ్డి అనుకున్న మాటలు నిలబెట్టుకున్నట్టేనా? రైతులను సంతోష పెట్టినట్టేనా? ఎట్లటేనే. ఇప్పుడు రైతులు ఊరేసుకొని చచ్చిపోతుండే కదా కాంగ్రెస్ వచ్చినప్పటి నుండి. ఎవరంటే హరీష్ రావు అంటుండు, కేటీఆర్ అంటుండు. తప్పు. కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయింది, కాంగ్రెస్ వచ్చింది కష్టాలు వచ్చినాయి. తప్పే అది. ఇటు ఈ ప్రాంతం అంతా మంచిగా ఉండే, మరి ఏ ప్రాంతం ఊరేసుకుంటారో ఎక్కడ చస్తారో మనకు తెలియదు. కానీ మన ప్రాంతం అయితే మంచిగా ఉంది. కాంగ్రెస్ బెటర్ అంటావా? బెటరే. ఇవి 6 హామీలని ఇచ్చిండు కదా, అవి ఇంకా కాలేవు, అన్ని పూర్తి స్థాయిలో కాలేవు కదా. మరి ఎట్లా? హోటల్ కూడా చేస్తాడు, ఇంకేది హోటల్ కూడా చేయడా? ఓపిక పట్టాలి మరి. ఓపిక పట్టకుండా రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి అంటారు కానీ ఒక్కసారి అన్ని ఒక్కసారి కావాలంటే అయితే అని కావు. మరి ఒక్కసారి తాపుకొని చెప్తుంటాడు, ఏం కాదు, మెల్లమెల్లగా అవుతుంది. మరి ఒక్క అవ్వ మీద ఏరు పడితేనే తాపుకొని కొనుక్కోవాలి మనమే. ఇది కూడా అంతే కదా. సరేనా? సరే బాబు, సరే. మంచిగా ఉందంట లాస్ట్. బెస్ట్ మంచిగా ఉన్నది. బెటరు. ఓకే.